అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలకాటం, ఎపిసోడ్ నెంబర్ 10. మరిన్ని కథల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆన్య మాటలకు చరణ్, ఆన్య నన్ను చాలా ఇష్టపడుతుంది, నేనే అనవసరంగా తనను అపార్థం చేసుకున్నాను అని అనుకుంటూ బాధపడ్డాడు. ఇక తను అడిగిన విధంగానే అన్ని డీటెయిల్స్, ప్రాజెక్టుల సమాచారంను తనకు చెబుతూ వస్తున్నాడు. ఆన్యపై ఎంతో నమ్మకం, ప్రేమ ఉన్న చరణ్ కళ్ళకు విక్కీ పుట్టినరోజు నాడు కనబడిన విషయం చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఆన్యలో తనకు ఎవరో తెలియని ఒక కొత్త మనిషి కనబడింది. కానీ దాని గురించి అక్కడ ఎవరి ముందు తను మాట్లాడలేదు. విక్కీ పుట్టినరోజు నాడు అక్కడ జరిగిన గొడవ వలన అందరూ డిస్టర్బ్గా ఉన్నారు. ఆన్య అక్కడి నుంచి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది. అది చూసిన చరణ్ ఆన్య వెనుకే వెళ్ళాడు. ఆన్య ఆన్య అంటూ పిలిచాడు చరణ్. చరణ్ను చూసిన ఆన్య వెళ్లకుండా అక్కడే ఆగింది. చరణ్ ఆన్య దగ్గరకు పరుగున వచ్చి, ఏంటి ఆన్య అలా చేశావు అన్నాడు. నేనేం చేశాను అంది ఏమీ తెలియని దానిలా. నిన్ను ఎవరు గమనించలేదు కాబట్టి పార్టీలో నువ్వు చెప్పింది అందరూ నమ్మారు, కానీ ఇప్పుడు నువ్వు చెప్పేది నేను నమ్మను అని అన్నాడు కొంత కోపంగా చరణ్. అంటే నీ ఉద్దేశం ఏమి చరణ్ అని అనుమానంగా అడిగింది ఆన్య. నేను నిన్ను ఎంతగా ప్రేమించానంటే, నాకంటే నా కుటుంబం కంటే నా కుటుంబంలోనికి వచ్చే నిన్నే ఎక్కువగా ఇష్టపడ్డాను. కానీ ఈరోజు నువ్వు చేసిన పనిని చూసిన తర్వాత నా మీద నాకే అసహ్యం వేస్తుంది అన్నాడు చరణ్. చరణ్ అలా అనేసరికి ఆన్య చాలా బాధపడుతూ, నువ్వేనా ఇలా అనేది? అవును, నేనే అంటున్నాను అని కోపంతో అన్నాడు. అసలు నేను ఏం చేశానో ముందు చెప్పు చరణ్, అనవసరంగా నీ నోటి వెంట మాటలను జారకు అని అంది ఆన్య. అయితే చెప్తాను విను. అసలు నువ్వు ఈరోజు ఇక్కడికి వచ్చింది ఎందుకు? మన ఆఫీస్ స్టాఫ్ అందరూ ఎందుకు వచ్చారో నేను అందుకే వచ్చాను. అందరికీ ఇచ్చినట్లే నాకు కూడా మన బాస్ ఇన్విటేషన్ ఇచ్చారు కాబట్టే వచ్చాను అంది ఆన్య. నీకు అప్పారావు ఇవ్వలేదు కాబట్టి మా పెదనాన్నే నీకు ఇన్విటేషన్ ఇచ్చేలా చేసుకుని వచ్చావు. అలా అయితే ఇక్కడికి ఎందుకు వచ్చానో కూడా చెప్పు చరణ్, వింటాను అంది ఆన్య. నేను కాదు ఆన్య, నువ్వు చెప్పు. అసలు నీ ఉద్దేశం ఏమిటి అని అన్నాడు చరణ్. అసలు నువ్వు ఎందుకు నన్ను ఇలా అంటున్నావో నాకు అర్థం కావటం లేదు చరణ్. అర్థం కావడం లేదా, లేక అర్థం కానట్లు నటిస్తున్నావా? అసలు నీ ఉద్దేశం ఏమిటో చరణ్ అని అడిగింది ఆన్య. నిన్ను ఆ వరుణ్ ఏమీ అనలేదు. అసలు అతన్ని చెయ్యి పట్టుకోనే లేదు కదా. మరి నేనే అతన్ని చేతిని పట్టుకుని గోల చేశానా? అవును అంటూ గట్టిగా అరిచాడు చరణ్. ఆ అరుపుతో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది ఆన్య. అవును ఆన్య, అక్కడ ఏం జరిగిందో అంతా నేను చూశాను అంటూ బాధగా అన్నాడు చరణ్. ఇంకా ఏం మాట్లాడాలో తెలియక చరణ్ వైపు చూస్తూ ఉండిపోయింది ఆన్య. నువ్వే ఆ వరుణ్ వెళ్తుంటే ఆపావు. అతనితో మాట్లాడడం మొదలుపెట్టి అతన్ని రెచ్చగొట్టేలా మాట్లాడి మరలా నువ్వే అతని చెంప చెల్లుమనిపించావు. అదంతా నేను నా కళ్ళతో చూశాను. అసలు ఇలా చేసింది నువ్వేనా అనిపించి చాలాసేపు నేను షాక్లో ఉన్నాను. ఎందుకు ఇలా చేశావు? నువ్వు అసలు ఆన్యవేనా అంటూ కోపం, బాధ కలిసిన ఎమోషన్స్తో ఆన్య వైపు చూస్తూ అన్నాడు చరణ్. ఆన్య ఏమీ మాట్లాడకుండా మౌనంగానే నిలబడి ఉంది. నీకు గుర్తుందా ఆన్య, మన కాలేజీలో నిన్ను అందరూ మెచ్చుకునేవారు. ఎందుకంటే నువ్వు అబద్ధం చెప్పవని, ఇంకా ఎవరైనా నీ జోలికి వస్తే అసలు ఊరుకోవని, కోపంలో ఆడపులివి అని అనేవారు. అలాంటి నువ్వు ఇప్పుడు ఇలా ఎలా చేశావు అని ఆశ్చర్యంతో అన్నాడు చరణ్. నువ్వే అన్నావు కదా చరణ్, నా జోలికి వస్తే ఎవరిని నేను ఊరుకోను అని. అందుకే మా జోలికి వచ్చి నా కుటుంబం మొత్తాన్ని బాధపెట్టిన వారిని అస్సలు వదిలిపెట్టను. నేను ఎంతకైనా వెళ్తాను అంటూ కోపంతో ఆవేశంగా అంది ఆన్య. అంటే నీ జోలికి వచ్చింది ఎవరు? చెప్పు ఆన్య, నీ జోలికి వచ్చింది ఎవరు? ఆ వర్ణేనా? కాదు చరణ్, మరి ఎవరో చెప్పు ఆన్య. మీ అన్న విక్కీ. అతనా? అవును అతని. ఇంకా అతన్ని కాపాడిన మీ పెదనాన్న, పెద్దమ్మ అని కోపంతో అంది ఆన్య.
ఏంటన్య, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అంటూ ఆశ్చర్యంగా అన్నాడు చరణ్. అవును చరణ్, నేను ఆ కుటుంబం మీద పగతోనే ఇదంతా చేస్తున్నాను. ఒకప్పుడు మోహన్ రావు గారంటే నాకు అభిమానం, కానీ ఇప్పుడు అతనంటే అసహ్యం. అతని భార్య కొడుకంటే కోపం, చంపేయాలనే అంత పగ ఇప్పుడు నాకు ఉన్నాయి అని అంటూ ఉన్న ఆన్యని చూస్తూ ఉంటే కోపంతో ఆమె కళ్ళు ఎరిపెక్కాయి. తన మాటలను అగ్ని బాణాలుగా చేసి సంధిస్తూ ఉంది. ఇప్పుడే కనుక తనకి అవకాశం దొరికితే వాళ్ళ మీద పడే చంపుకొని తినే మృగంలాగా కోపంతో మాట్లాడుతూ ఉంది. అది చూసిన చరణ్కు మాత్రం ఒకటి అర్థమైంది. విక్కీ వలన ఆన్య కుటుంబానికి చాలా పెద్ద నష్టమే జరిగిందని. ఇక ఆన్య మాటల తూటాలకు అడ్డుపడకుండా తనను గమనిస్తూ ఆమె చెప్పేది వింటున్నాడు చరణ్. చరణ్, నీకు గుర్తుందా, నువ్వు ఇంకా మన ఫ్రెండ్స్ అందరం కలిసి మా ఊరు పండగకి మా ఇంటికి వెళ్ళాము? గుర్తుందా అన్య? అయినా ఆ మంచి జ్ఞాపకాలను నేను ఎందుకు మర్చిపోతాను? మీది చాలా మంచి కుటుంబం, పైగా ఉమ్మడి కుటుంబం. ఈ రోజుల్లో కూడా అంత ప్రేమగా ఉండే కుటుంబాలను చూడడం నిజంగా నా అదృష్టం అని అన్నాడు చరణ్. మరలా ఆ రోజులను గుర్తు చేసుకుంటూ ఉన్నాడు చరణ్. కాలేజీలో చరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో చాలా హుషారుగా అక్కడికి వచ్చింది ఆన్య. ఏంటి అన్య, అంత హుషారుగా ఉన్నావు అంది రమ్య. నేను మా ఇంటికి వెళ్తున్నాను రమ్య, మా ఊరి పండగ జరుగుతుంది. నాకు ఆ పండగ అంటే చాలా ఇష్టం. మా ఊర్లో అందరింటికి కూతుళ్ళు, అల్లుళ్ళు, ఇంకా బంధువులందరూ వస్తారు. ఊరంతా అలంకరిస్తారు. ఈ పండుగను ఊరంతా చాలా బాగా జరుపుకుంటారు అని ఎంతో ఆనందంగా చెప్పింది ఆన్య. ఆన్య, అయితే నీతో పాటు మేము వస్తామే, మాకు ఆ పండుగను చూడాలని ఉంది అంది రమ్య. అవునా, అయితే మీ 5 వస్తారా అంటూ చరణ్ వైపు చూస్తూ అంది ఆన్య. చరణ్ కూడా ఆన్య వైపు చూస్తూ, మీ ఇంటికి మమ్మల్ని తీసుకుని వెళ్ళడం నీకు ఇష్టం లేదా అన్నాడు. నాకు ఇష్టమే అని చిరునవ్వుతో అంది ఆన్య. అయితే మనం కూడా వెళ్దాం అంది సుప్రియ. ఇక ఆ రోజు సాయంత్రం ఆన్యతో పాటు చరణ్, రమ్య, సుప్రియ, మనోజ్, వెంకట్ కలిసి వాళ్ళ ఊరి బస్సు ఎక్కి వెళ్తూ ఉన్నారు. ఎప్పుడూ కాలేజీలో చదువులతో బిజీగా ఉండే వాళ్లకు కొంత ఆ ఊరి ప్రయాణం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆ ఊరిని పచ్చటి పొలాలను చూసుకుంటూ ఆనందంగా వాళ్ళ ఊరు చేరారు. ఇక చరణ్కు కూడా వాళ్ళ ఊరు, పొలాలు, కల్మషం లేని పలకరింపులు అన్నీ గుర్తుకు వచ్చాయి. ఆన్య వాళ్ళ ఇల్లు చాలా బాగుంది. ఒక్కో పెంకు అమర్చుకుంటూ పేర్చిన పెంకిటిల్లు. వాళ్ళ ఇంట్లో బంధాలు, అనుబంధాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. అక్కడ ఆన్య వాళ్ళ ఇంట్లో తాత శంకర్రావు, నాయనమ్మ పార్వతమ్మ, అమ్మ శైలజ, నాన్న నారాయణ, పిన్ని సుజాత, బాబాయ్ భాస్కర్ వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆన్య సొంత చెల్లెలు ఆద్య, వాళ్ళ పిన్ని బాబాయ్ పిల్లలు భావన, భువన్లు ఉంటున్నారు. ఆన్య వాళ్ళందరినీ పరిచయం చేసింది. వాళ్ళందరూ ఎంతో ఆప్యాయంగా వాళ్ళని పలకరించి ఇంట్లోకి ఆహ్వానించారు. ఆన్య రూమ్లో ఆడపిల్లలు, భువన్ రూమ్లో మగపిల్లలను ఉండమని చెప్పారు. ఇక ఆద్య ఇంజనీరింగ్ చదువుతుంది. భావన ఇంటర్ చదువుతుంది. తెలివైన అల్లరి భువన్ 9వ తరగతి చదువుతున్నాడు. ఆ ఇల్లు చిన్నదైనా వాళ్ళ మనసులు మాత్రం విశాలమైనవి. వారి బంధాల మధ్య ఉన్న ప్రేమ చూడడానికి ఎంతో గొప్పగా ఉంది. వాళ్ళ పిల్లలను వారికి నచ్చిన చదువులను చదివిస్తూ ఇంట్లో అందరూ ఒకే మాట మీద నిలబడేవారు. శైలజ నారాయణకు తమ్ముడు కూతురు భావన అంటే ప్రాణం. తన్ను వాళ్ళు చాలా అపురూపంగా చూసుకుంటారు. ఆన్య తాత నాయనమ్మలకు మాత్రం చాలా మోడ్రన్గా ఆలోచిస్తూ ఉంటారు. ఆద్య అందమైన అమ్మాయి. ఆమె మాటలు గలగలా పారే నది హోరులా ఉంటాయి. ఆద్యకు ఆ ఊర్లో మంచి ఫాలోయింగ్ ఉంది. నాయనమ్మ తాతకు మాత్రం ఆద్య అన్న, ఆమె అల్లరి మాటలన్నా చాలా ఇష్టం. అన్న తమ్ముడైన నారాయణ భాస్కర్లు మాత్రం ఒకే మాట ఒకే బాణం అన్నట్లు ఉంటారు. ఇద్దరూ కలిసి వారి పొలాలను పండిస్తూ కుటుంబానికి అన్నీ తామే చూసుకుంటూ ఉంటారు. ఇక ఆ కుటుంబంకు వారి 4 పిల్లలను ప్రాణంలా చూసుకుంటారు. వారికి చిన్న కష్టం కూడా రానివ్వరు. ఆన్య పెద్ద పిల్ల కావడంతో మిగిలిన 3 చాలా ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటుంది. ఇక ఆ ఇల్లు వాళ్లకు ప్రేమ నిలయంగా ఉంది. ఇది ఆన్య వాళ్ళ కుటుంబం. ఆన్య ప్రేమ గురించి ఇంట్లో తెలుస్తుందా? ఆన్య కుటుంబం చరణ్ను ఇష్టపడుతుందా?
ఆన్య జీవితంలో జరిగిన గతం గురించి తెలుసుకుందాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.